నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ప్రజల్ని బెదిరించడం, రప్పా నరుగుతామనడం చూసాం. అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు వెళ్ళాయి, మెయిల్స్ వెళ్ళాయి, ఇటువంటి అన్నీ చూసాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి బెదిరింపులు వెళ్ళడాన్ని, సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడాన్ని ఎలా చూడాలి? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, అసలు దేని గురించి ఈ బెదిరింపు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతులన్నీ కూడా ఒక్కొక్కటికి బయట తెస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే జగనన్న కాలనీలు పేదలకు ఇల్లు ఇవ్వడం, ఈ నేపథ్యంలోనే అసలు అందులో చాలా అవినీతి జరిగిందంటూ సిఫార్సులు కూడా వెళ్ళాయి. ఇటువంటి క్రమంలోనే ఆదోని ఎమ్మెల్యే అయినటువంటి బీజేపీ అభ్యర్థి, బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి పార్థసారథి అక్కడికి వెళ్ళి ఆ ఇళ్లను చూసి పరిశీలించి ఇది పరిస్థితి అని చెప్పినందుకు ఇప్పుడు ఆయన పైన ఒక సెల్ఫీ వీడియో, మా జోలికి రావద్దు, మీ జోలికి వస్తే ఊరుకోము, జగన్ సార్ వరకు అవసరం లేదు, మేమే అంతా చక్కబెట్టేస్తాం అన్నట్టుగా ఆ వీడియో సార్ ఎలా చూడాలంటారు? ఇప్పటి వరకు ప్రజలను అన్నారు రప్పా నరికేస్తామని, పారిశ్రామికవేత్తల్ని బెదిరించారు, ఇప్పుడు ఎమ్మెల్యే వరకు వచ్చింది. ఎలా చూడాలి దీన్ని అసలు? గంగమ్మ జాతరకి పొట్టేళ్ల తలలు నరికినట్టు ఎమ్మెల్యేల తలలో నరుకుతారా? రప్ప నరికేస్తారా, కోసేస్తారా, లేదు ఎమ్మెల్యేల రక్తంతో హోలీ ఆడతారా? మీరే చెప్పారు. ఏంటి, ఇన్నాళ్ళు ప్రజల్ని భయపెట్టారు, పారిశ్రామికవేత్తల్ని భయపెట్టారు, ప్రభుత్వ అధికారుల్ని భయపెట్టారు, అసలు ప్రతిపక్షాలని భయపెట్టారు, ప్రజా సంఘాలను భయపెట్టారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేని చంపేస్తామంటున్నారా? ఆ సెల్ఫీ వీడియో వదిలాడంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే అమ్మా, ఆదోనిలో అక్కడ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వైసీపీ సాయి ప్రసాద్ రెడ్డి, అతను ఒక 5,000 ఇళ్ళు జగనన్న కాలనీ ఇది, ఆ జగనన్న కాలనీ అక్కడ కడుతున్నట్టు ఆ 5,000 ఇళ్ళు కాంట్రాక్ట్ ఎవరికి? ఆయన కొడుకంట కట్టారు. ఇప్పుడు అది రైతులు ఒక 180 ఎకరాలు భూసేకరణ, 68 మందో ఏమో రైతులు. ఏం జరిగింది? ఆ రైతులకేమో ఒక 7-8 కోట్లు ఇచ్చారంట, ప్రభుత్వం దగ్గరేమో ఒక 25 కోట్లు క్యాష్ చేసుకున్నారు. అంటే రైతుల భూములు, రైతుకు దక్కింది 7-8 కోట్లు, ప్రభుత్వం దగ్గర బిల్లు చేసింది 25 కోట్లు. ఆ 18 కోట్లు ఏమయ్యాయి? అది అడిగాడు పార్థసారథి, వెళ్ళి చూపించాడు, మీడియాను కూడా తీసుకెళ్ళి, ఇదేనయ్యా జగనన్న కాలనీ, ఇతనే కట్టిన ఇళ్ళు అంటూ అవి కదిలిస్తే పెచ్చులూడి పడుతున్నాయి. ఆ ద్వారబంధం అదంతా పట్టుకుని అప్పుడు లాగితే వచ్చేస్తున్నటువంటిది. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు సామూహిక గృహ ప్రవేశాలు చేశారు. మరి అప్పుడు మాత్రం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కట్టినవే, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తుందని కూడా అన్నారు. మరి ఏంటి, ఆ ఇల్లు చూస్తే వేరుగా ఉంది, ఇప్పుడు మీరు చెప్పినా లేదంటే పార్థసారథి గారు చూపించినటువంటి ఇళ్ల పరిస్థితి వేరుగా ఉంది, ఎలా చూడాలంటారు? అవి చంద్రబాబు కట్టిన ఇల్లు. చంద్రబాబు 2014-19 మధ్య ఒక 10 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది, సంవత్సరానికి 2 లక్షల చొప్పున. అట్లా చేసుకుంటూ అప్పుడు సామూహిక గృహప్రవేశాలు చేశారు. ఈలో ప్రభుత్వం మారిపోయింది. మారిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ ఇళ్ళని పాడుపెట్టాడు. చంద్రబాబు హయాంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ళు అసలు కట్టుబడి చేయలా, కంప్లీట్ చేయలా. చేయకుండా ఏం చేశాడు? సెంటు భూమి అన్నాడు. ఇప్పుడు ఇదే ఈ ఇళ్ల పట్టాలు, నేను 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నానని స్కామ్. ప్రతి స్కీమ్లో స్కామే, అందులో ఇలాగే స్కాము. అప్పుడు అది విజిలెన్స్ కూడా బయట పెట్టింది. విజిలెన్స్ ఏం చేసింది? అసలు మామూలుగా ఒక నెల్లూరు జిల్లాలోనే 365 మంది అధికారులపైన చర్యలు తీసుకోమని. రాక్రీట్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కంపెనీ వాళ్ళ తమ్ముడు, అతని మీద కూడా కేసు పెట్టారు. ఎవరో తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు ఇవాళ తాజా వార్త. దగ్గర వాళ్ళు అసలు ఏంటి, 60,000 ఇళ్ళు కడతామని తీసుకున్నారు. జగన్ ఏం చేశాడు? ఆప్షన్ 3 అన్నాడు, మీ దగ్గర డబ్బు లేకపోతే మా వాళ్ళే కట్టించి మీకు ఇస్తారు అని చెప్పి ఆప్షన్ 3 ఎంచుకోమన్నాడు. పాపం ఎంచుకున్నారు తెలియక. ఆప్షన్ 3 పేరుతో ఇతను ఒక 60,000 ఇళ్ళు, ఇంకొకడెవడో జోగిళ్ళ బ్రదర్సో ఏదో ఉంది, వాళ్ళు ఒక 69,000 ఇళ్ళు, బిఎన్ఎస్ అని ఉంది, వాళ్ళు ఒక 60,000 ఇళ్ళు, ఇట్లా తీసుకున్నారు ఒక 5-6 జిల్లాల్లో. ఈ 3 తోపుదుర్తి అనంట, బినామీ. ఇంకా స్కామ్ 1,100 కోట్ల స్కామ్ ఇక్కడే ఒక నెల్లూరు జిల్లాలోనే. కాకపోతే విజిలెన్స్ ఏమని చెప్పింది? మరీ ఇంత మొత్తం స్కామ్ చెబితే జనం భయపడతారనుకుందో ఏమో, రాష్ట్ర వ్యాప్తంగా దాని ఏదో కుదించినట్టుంది. 1,200 కోట్ల స్కామ్ అనో ఏదో తేల్చింది. అదే ఆవ భూములు అదొక 500 కోట్లు. రాజమహేంద్రవరం యూనిట్గానే మరి అక్కడ జరిగింది.
600 కోట్ల ఏమో స్కామ్ అది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 150 కోట్లు, ప్రకాశం జిల్లాలో 100 కోట్లు అట్లా ఏదో ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా ఈడు బెదిరించింది పార్థసారథిని కాదు, ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యేని కాదు, ఏకంగా అసలు మోడీనే. ఇప్పుడు ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేని బెదిరించారంటే అర్థం మరి నరేంద్ర మోడీని బెదిరించినట్టేగమ్మా, ఏది అమిత్ షాని బెదిరించినట్టే కదా. అంటే పార్థసారథి భుజాల మీదుగా తుపాకీ ఎవరికి పెట్టారు? మోడీ షాలకే పెట్టారనమాట. అంటే ఇప్పుడు ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే 10-12 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని వెళ్తున్న పార్టీ మోడీ, ఆయన ఎమ్మెల్యేకి ఏ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఇవాళ పార్థసారథిని బెదిరించారు, రేపు మంత్రి సత్యకుమార్ని బెదిరిస్తారు, ఆల్రెడీ బెదిరిస్తున్నారు. ఆయనది ఏదో ధర్మవరం అనుకుంటా, అకేతిరెడ్డి వెంకట్రామరెడ్డి బ్యాచ్ ఉంది అక్కడ, వాళ్ళు నీ అంతు తెలుస్తా, శాలితీని లేపేస్తానని చెప్పి. అంటే ఎంత ఉన్మాదాన్ని జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు. వీడే అన్నాడు ఇప్పుడు ఈ సెల్ఫీ వీడియోలో, పట్టుకున్నారు ఏదో నెమలికల్లో ఏదో అంటే అతని పేరు ఏదో వీరేషనో ఏదో ఉన్నట్టుంది, పోలీసులు అతని కోసం ఎతుకుతున్నట్టున్నారు. ఏమని, జగన్ సార్తో కూడా పని లేదు మాకు అంటే. అప్పుడు కారుమూరి నాగేశ్వరరావు అన్నది గుర్తులేదా? మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏమన్నాడు, గుంటూరుకి అవతల ఏంటి ఇళ్లల్లో నరుకుతాం, గుంటూరుకి యువతల ఇళ్ల నుంచి ఈడ్చుకొచ్చి రోడ్డు మీద నరుకుతామనో ఏదో అన్నాడు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, తప్పేంటంటన్నా? ఇప్పుడు రప్ప నరికితే తప్పేంటి? బీజేపీ ఎమ్మెల్యేని గంగమ్మ జాతరలో పొట్టేల తల నరికితే తప్పేంటి? బూతులు తిడితే అంబటి రాంబాబు తప్పేంటి? ఇదే కదా జగన్ యొక్క ఇది నైజం. ఇవాళ ప్రజలు కూడా అప్రమత్తం కావాలి. అసలు దేశంలో ఇటువంటి రాజకీయ పార్టీ నేతలు కానివ్వండి, లేదంటే వాళ్ళ క్యాడర్లో కానివ్వండి, ఇటువంటి వైలెన్స్ అంటే రప్ప కానివ్వండి, లేదంటే ఆ రక్తాభిషేకాలు ఏంటి, ఈరోజు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేకి బెదిరింపులు ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశంలో ఎక్కడైనా ఇటువంటి పార్టీలు ఉంటాయంటారు? అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, గమ్మత్తుగా చేసిందంతా వీళ్ళే చేస్తారు. నరికేది వీళ్ళే, చంపేది వీళ్ళే, గొడ్డలు తెచ్చి ఎవరి చేతిలో పెడతారు? నరహంతకుడు చంద్రబాబు అంటూ ఆపండి ఆయన పోస్టర్ తిప్పుతారు. ఇప్పుడు పూడి శ్రీహరి, ఆయన పరిస్థితి ఏమైంది వాళ్ళ? అంటే ఇక్కడ మనం చూడాల్సింది, ప్రజలు కూడా ఆలోచించాల్సింది, ఇలాంటి పార్టీ అవసరమా ఈ రాష్ట్రానికి? నిన్న కూడా చంద్రబాబు పింఛన్ల పంపిణీలో ఏదో అన్నట్టున్నారు, కిల్లర్ పార్టీయా? ఎన్ని పార్టీలు ఉన్నాయమ్మా దేశంలో? నాకు తెలిసి ఒక 6 ఏమో జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఇది 7వది. ఎంఐఎం కూడా చేస్తున్నారంట జాతీయ పార్టీగా. ఒక 56 ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఒక 2345 ఏమో రిజిస్టర్డ్ పార్టీలు, 2346 ఏమో ఇప్పుడు కవితది కూడా కలిపితే. ఏ పార్టీ అయినా కిల్లర్ పార్టీ అనే పేరు తెచ్చుకుందా? ఏ పార్టీ అయినా గొడ్డలి పార్టీ అని పేరు తెచ్చుకుందా? సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టేమంటాడు, గొడ్డల పార్టీ అని మీరన్నా, సైకో పార్టీ అని మీరన్నా, కోడికత్తి పార్టీ అని మీరన్నా, చిల్లర పార్టీ అని మీరన్నా, చంద్రబాబు పాలిట విలన్ జగనే అంటున్నాడు. చంద్రబాబు పాలిట విలన్ కాదు జగన్మోహన్ రెడ్డి, జనం పాలిట విలన్ జగన్మోహన్ రెడ్డి. సార్ ఆ కామెంట్స్ లోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకో మాట అన్నాడు సార్, చంద్రబాబు పాలిట జగన్ ఎప్పుడు కూడా విలనే, ఎందుకంటే ఆయన అనునిత్యం ప్రశ్నిస్తూ ఉంటారని. మరి ఇప్పటి వరకు అంటే 22 నెలలు 23 నెలలుగా వస్తుంది, ప్రజల తరపున ప్రజా సమస్యల తరపున ఆయన ఏమైనా ప్రశ్నించారా? లేదంటే అరెస్టుల గురించి కానివ్వండి, లేదంటే తన సొంత పార్టీ నేతల అరెస్టుల గురించి, ఆ సమస్యల గురించి ప్రశ్నించారా? అసలు ఏం జరిగిందంట? ఎక్కడున్నాడు ఆయన అసలు? జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ప్రశ్నిస్తున్నాడా? మనకు అర్థం కాల. ఇవాళ ఒక బాధ్యత రహితుడనాలా, ఒక బరి తెగించినాడనాలా? ఒక రాజకీయ పార్టీ నువ్వు పెట్టాలంటే ఎంత జవాబుదారీతనం ఉండాలమ్మా, ఎంత చిత్తశుద్ధి ఉండాలి, ఎంత అంకిత భావం ఉండాలి. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల పట్ల నీకేనాడన్నా కనీస బాధ్యత ఉందా? పులివెందుల శాసనసభ్యుడిగా అరే పులివెందుల వాయిస్ అసెంబ్లీలో వినిపించాలా? అవసరం లేదా? అందుకు కాదు మొన్న డిపాజిట్లు పోయింది, ఎంపీటీసీయా జడ్పీటీసీలు ఒంటిమిట్టాను పులివెందుల. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రశ్నిస్తున్నాడు. అబ్బో అసలు చంద్రబాబు పాలిట విలన అంటే అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించు, ఎవరు పాలిట ఎవరు విలనో తేలుద్ది. అదేమంటే అసలు మేమేం భయపడతలేదంటారు.
భయం లేకపోతే అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా. ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పు. అసెంబ్లీకి 10 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్ళటం లేదు ఎందుకని? భయంతో కాదు. అంటే ఎక్కడ వాళ్ళు 164 మంది నన్ను కొడతారో, అసెంబ్లీలో కొట్టిన కేసు కాదు, లేనిపోయింది ఇదే కదా నీ భయము. అంటే నువ్వు ఆ రోజు ఏ విధంగా చేశావు, చంద్రబాబును ఉద్దేశించి నీ వాళ్ళందరినీ ఉసిగొల్పి అనేక దుర్భాషలు ఆడిచ్చి లోకేష్ని శాసన మండలిలో నువ్వేం చేయించావు, అవన్నీ రేపు నాకు జరుగుతాయన్న భయంతోనే కదా. అంటే ఒక పక్క ఏమో భయపడుతున్నారు, మళ్ళీ మాకు భయం లేదంటారు. అంబటి రాంబాబు కూడా నా కుక్క కూడా భయపడదు అంటాడు. ఆ మాటలోనే నీ భయం కనపడుతుంది కదా. నువ్వే భయపడతా నా కుక్క కూడా భయపడదంటే, తోటలో 2 కుక్కలు భయపడవన్న మాటలోనే రాంబాబు భయం. వీళ్ళల్లో ఇవాళ నిలువెత్తు ఇవాళ ఏంటి పిరికితనం కనపడతారు. ఒక కోవాడిస్ పార్టీగా పిరికితనం కాకపోతే ఎవరన్నా సెల్ఫీ వీడియో వదులుతారా? నరుకుతాం చంపుతాం అని. అసలు వాడేవాడో ఒక అధికార ప్రతినిధి అంట, మొన్న ఏదో మీటింగ్లో మాట్లాడతా కులం చూడడం మతం చూడడం. రేపొద్దున మేము అధికారంలోకి వస్తే కులం చూడడం మతం చూడడం నరకటమే పని ఏదో అంటున్నారు. అంటే మీ చేత నరికించుకోవడానికి జనం సిద్ధంగా ఉన్నారా? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.